ఓం నమో నారసింహాయ. నరసింహ శతకంలో ఒక పద్యాన్ని చెప్పుకుందామా? శేషప్ప కవి గారు రచించినటువంటి పద్యాన్ని చెప్పుకుందాం. పసరంబు పంజైన పశులగా పరితప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు, భార్య గయ్యాళైన ప్రాణనాథుని తప్పు, తనయుండు దుష్టైన తండ్రి తప్పు, సైన్యంబు చెదిరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు చెడుగైన ఆరోహకుని తప్పు, దంతి దుష్టైన మావటి వంతు తప్పు, ఇట్టి తప్పులెరుంగక ఇచ్చవచ్చినటుల మెలుగుదెరిప్పుడు యవని జనులు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఎవరు తప్పు చేస్తే ఎవరికి నింద వస్తుందో చూడండి ఇక్కడ అర్థం. ఓ నరసింహ స్వామి, పశువు చెడ్డదైన పశుల కాపరిది తప్పు, జనులు దుర్మార్గులైన రాజుది తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు. అంటే ఒకవేళ ఆ రాజ్యంలో ప్రజలు తప్పు చేస్తే ఆ రాజు తాలూకా క్రమశిక్షణ విధానం బాగోలేదు, అందుకే వాళ్ళు అలా తయారయ్యారని అంటారు. పుత్రుడు చెడుగైన తండ్రి తప్పు, పుత్రుడు చెడిపోతే వాడు సరైన మార్గంలో ఉండకపోతే వాడి తండ్రి వాడిని వదిలేశాడు, వాడికి సరైన ఇది క్రమశిక్షణ తెలియదని తండ్రిని దూషిస్తారు పుత్రుడు చెడిపోతే. అలాగే సైన్యము పారిపోతే సైన్యాధిపతి తప్పు, సైన్యం కరెక్ట్ గా లేకపోతే మరి దాన్ని చూసుకోవలసిన వాడెవరు? సైన్యాధ్యక్షుడు, వాడు సరిగ్గా లేడని అంటారు. కూతురు చెడితే తల్లిది తప్పు, కూతురు సరిగ్గా లేకపోతే క్రమశిక్షణలో ఆ తల్లి అలా పెంచిందమ్మా అంటారంటే ఆడపిల్ల బాధ్యత తల్లిది, మగపిల్లాడి బాధ్యత తండ్రిదే అని అక్కడ అర్థం. నింద వారికి వెళ్తది చెడిపోతే, అదనమాట. ఇకపోతే గుర్రము చెడ్డదైతే రౌతుది తప్పు, అంతే కదా, దాన్ని కంట్రోల్లో పెట్టేవాడు ఉన్నాడు కదా, పగ్గం వేసేవాడు, వాడు కరెక్ట్ గా పట్టుకోవాలి, అంతే, అధీనంలో పెట్టుకోవాలి, అది రౌతుది తప్పు. ఏనుగు చెడ్డదైతే దంతి అంటే ఏనుగు కదా, దంతి దుష్టదైతే మావటి వాడిది తప్పు. ఈ విధముగు తప్పులు తెలియక ఈ కాలంలో ప్రపంచమందలి జనులు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. అంటే ఎవరిని కంట్రోల్ చేయాలో చూసుకొని జాగ్రత్తగా ఉండాలి, అది తెలియక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు సుమా. మనం అది తెలుసుకొని తల్లి కూతురైతే కూతురిని జాగ్రత్తగా తల్లి కంట్రోల్లో పెట్టుకోవాలి, అదే కుమారులైతే తండ్రి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇవి మన లౌకికంగా మన చుట్టూ ఉన్నవి. ఇకపోతే అధికారుల విషయానికి వెళ్తే మనం ఇంకా ఎలా ఉండాలో చూసుకోండి, అంతే కదా. కాబట్టి ఎవరి బాధ్యతలు వాళ్ళు విస్మరించకుండా క్రమశిక్షణతో ఉండాలనేది ఈ పద్యంలో తాత్పర్యం. మనం అనుసరిద్దామా మరి? జయ శ్రీరామ్, జయ శ్రీమన్నారాయణ.